ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు 11 నెలలు మనలను కాచి కాపాడి 12వ నెల మొదటి దినములోనికి సజీవముగా ఆయన నడిపించిన విధమును బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈ 11 నెలల కాల వ్యవధిలో అనేక శ్రమలు, దుఃఖాలు, బాధలు, కలవరాలు, కలతలు మనలను వెంటాడుతున్నటువంటి ఆ సందర్భంలో మనం ఆరాధించుచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు తోడయుండి వాటన్నిటి నుండి కూడా విడుదల కలుగు చేశాడు. విడుదల కలుగు చేసినటువంటి దేవుని నామమునకు నిత్యము మహిమ కలుగును గాక. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఆశ్చర్యకరుడానికి వందన. ఈ ఉదయకాల సమయాన 12వ నెల మొదటి దినములోనికి సజీవముగా మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్ర. తోడయుండండి, ఆదరించండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినమందు ప్రత్యేకముగా ఈ మొదటి దినం అనగా ప్రత్యేకింపబడిన దినం దేశంలో లేక ప్రపంచంలో అనేక చోట్ల క్రీస్తు ప్రభుల వారి జన్మదిన వేడుకలు మొదటి దినము నుండే ప్రారంభమయ్యాయి. కొన్ని దేశాల్లో నవంబర్ వీకెండ్ అనగా మంత్ ఎండింగ్ ఆ దినముల నుండే ప్రారంభమవుతూ వచ్చాయి. కానీ మన భారతదేశంలో 1వ తారీఖు నుండి లేక నవంబర్ చివరి ఆ దినముల నుండి కూడా క్రిస్మస్ సంబరాలు అనేవి అనగా క్రీస్తు ప్రభుల వారు పుట్టిక జన్మదిన వేడుకలు అనేవి ప్రారంభమవుతూ వచ్చాయి. ఈ దినమందు మనం క్రిస్మస్ నెలలో అడుగుపెట్టాం అనగా సమాధానము చేత నింపబడే నెలలో మనం అడుగుపెట్టాం. మన పాపముల నుండి విడుదల కలుగు చేయుటకు కన్య మరియ గర్భముల నుండి ఉద్భవించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పుచ్చిక దినము ఆ నెలలో మనము అడుగుపెట్టి ఉన్నాం. అయితే ఈ దినమందు ఈ జన్మదిన పుట్టిక దినమును గూర్చినటువంటి నెల మాత్రమే కాదు కానీ ప్రత్యేకింపబడిన దినం. ఎందుకు ఇది ప్రత్యేకింపబడిన విశ్రాంతి దినము అంటే ఆయన సన్నిధిలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించే దినం. దేవుని వాక్యం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సెలవుచుచున్న రీతిగా 5వ అధ్యాయంలో కూడా సెలవుచుచున్న రీతిగా అక్కడ అంచాడు కదా, యోగ్యమైన జీవితము కలిగి ఆయన శరీరమును యోగ్యమైన జీవితము కలిగి ఆయన పాత్రలోనిది త్రాగవలను అన్నాడు. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే వారి శిక్షావిధికి కారకులు అన్నాడు. ఈ దినమున అనగా ఈ 1వ దినమున కాక గడిచినటువంటి 30 దినమున నీవు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నావు. నీ హృదయమును శుద్ధి చేసుకున్నావు, బ్రతుకును మార్చుకుని ఉన్నావు, బ్రతుకును దేవుని చేతులకు అప్పగించి ఉన్నావు. ఈ 1వ దినం వరకు మాత్రమే కాదు కానీ ఈ భూమి మీద నువ్వు జీవించే కాలం అంతా కూడా దేవుని ఎదుట పరిశుద్ధమైనటువంటి బ్రతుకు నువ్వు బ్రతక. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక మనలను కూడా పరిశుద్ధులుగా ఉండుడి అని ప్రభుల వారు సెలవిచ్చాడు. మరి ఈ రోజున నీలో నీ బ్రతుకులో పరిశుద్ధమైన జీవితం ఉందా? ఆలోచన కానీ, ఆశ కానీ, తలంపులు కానీ, ఉద్దేశాలు కానీ, నడవడిక కానీ మరి ఏదైనప్పటికీ అన్నీ కూడా పరిశుద్ధమైనవిగా మార్చబడాలి. ఎందుకంటే నిన్ను నన్ను కడిగి వేసింది పరిశుద్ధమైన యేసయ్య రక్తం మాత్రమే. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తం ప్రతి పాపము నుండి కూడా విడుదల చేస్తుంది. ప్రతి పాపములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పవిత్రులుగా చేస్తుంది. దావీదంచాడు, హిమము కంటే తెల్లగా నన్ను కడుగుము అన్నాడు. తిరిగి మరల నూతనమైన హృదయాన్ని పొందుకోవడానికి దేవుని ఎదుట మోకరిల్లి పశ్చాత్తాపడడానికి తన హృదయాన్ని దేవునికి చేతులకు అప్పగించాడు. ఈరోజు నీవు నేను కూడా ఆయన శరీరం రక్తం స్వీకరించబోయే ముందు పశ్చాత్తాపముతో నింపబడినటువంటి హృదయం మనలో ఉంటేనే మనం వాటిని తీసుకున్నట్టుకు, వాటిని పట్టుకున్నట్టుకు అర్హులం. ఈ ఉదయకాల సమయాన ఈ మాటలు నీ జీవితంలో నీరు కట్టి ఫలించునుగాక. ప్రార్థన. త్రియేక దేవానికి స్తోత్రాలు. వినిన ప్రతి మాట ద్వారా మీరు ఆదరించండి, శక్తిని దయచేయండి, ఆశీర్వదించండి, స్వస్థపరచండి, బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.